బెట్టింగ్ యాప్ల విషయంలో ఏ అన్వేషణ అయితే పోలీసులు సపోర్ట్ చేసిర్రో, ఏ అన్వేష్ మాటలు నమ్మి ఒక 20-30 మంది సెలబ్రిటీల మీద కేసు పెట్టిర్రో, అదే అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఇదే హైదరాబాద్ పోలీసులు క్లోజ్ చేయించారు. ముద్దొచ్చి సంకనెక్కించుకుంటే మొహం మీద ఉమ్మేసిండట. అట్లుంది అన్వేష్ ముచ్చట. ఇప్పుడు దాదాపు 13 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అన్వేష్ది. మనం చెప్పే విషయంలో ఎంత డెప్త్ ఉన్నా, మనం చెప్పే విషయం సమాజానికి ఎంత ఉపయోగపడేదైనా దానికి ఒక పద్ధతి ఉంటుందా, చెప్పే విధానం ఒకటి ఉంటుంది. మనం వాడే భాష చాలా ముఖ్యం. నోరు తెరిస్తే బూతులు మాట్లాడితే అట్ట, అన్వేష్ నోరు తెరిస్తే కూడా బూతు మురిక్కాలు కంపు. ఇప్పుడు అదే నోటిదూల అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని పసిఫిక్ మహాసముద్రంలో నిమజ్జనం చేసేసింది. హైదరాబాద్ పోలీసులు ఈ అన్వేషకుడి మీద కేసులు నమోదు చేయడమే కాదు, అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేయాలని చెప్పి మెటాకి లెటర్లు పెట్టిర్రు. దాన్ని కన్సిడర్ చేసి మెటా ఇతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని క్లోజ్ చేసి పడేసింది. దీని తర్వాత అన్వేష్ మళ్ళా ఇంకో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఏదో స్పందించినట్టుండు. సేమ్ అక్కడ కూడా ఇదే ముచ్చట, నాకు ఇంకో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, మీరు ఒకటి తీసేస్తే నేను ఇంకోటి సృష్టించుకుంటా, నాకు యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, నాకు వచ్చేడు ఇన్కమ్ వస్తుంది, ఇట్లా సాగినాయి. అంతే తన సహజ ధోరణి, అదే ముచ్చట, అదే బూతు, అదే వ్యవహారం. ఇక్కడ అన్వేష్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఇట్లనే మాట్లాడితే ఒకటి కాదు 100 అకౌంట్లు మూయించడానికి కూడా వీళ్ళ దగ్గర సమర్థత ఉంది హైదరాబాద్ పోలీసుల దగ్గర. నీ నోటి మాట తీరు గనక మారకుంటే ఏదో ఒక రోజు ఆ అకౌంట్లన్నీ కూడా ఇట్లనే మాయమవుతాయి. అసలు సోషల్ మీడియాలో నోటుకొచ్చిన బూతులు మాట్లాడి కంటెంట్ అప్లోడ్ చేస్తే అట్లాంటి అకౌంట్లో ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోయేలా కొన్ని ఆప్షన్స్ ఉండాలి. ఆల్రెడీ యూట్యూబ్ ఇట్లాంటివి చేస్తుంది. గతంలో ఉన్న దానికంటే ఫీచర్లు చాలా మార్చింది, అల్గారిథం మార్చింది. మనం ఏదైనా తప్పుడుగా మాట్లాడితే, అబ్యూజివ్ వర్డ్స్ వాడితే, ఏదైనా వైలెన్స్ వాడితే వీడియోలో, దాంట్లో మానిటైజేషన్ పాలసీలు చాలా డిఫరెంట్ అయిపోయినాయి. అట్లే 1-2 సార్లు వార్నింగ్ ఇస్తుంది, ఆ తర్వాత స్ట్రైకులు వేస్తుంది. ఒక 3 స్ట్రైకులు కనుక పడితే తర్వాత పూర్తిగా ఛానలే క్లోజ్ అయిపోద్ది. యూట్యూబ్ లో అట్లాంటి అల్గారిథం సెట్ చేసిరు. కానీ మెటా ఇంకా పూర్తి స్థాయిలో ఈ అల్గారిథం అందుబాటులోకి తీసుకురానట్టుంది. కొంతవరకు ఫేస్బుక్ లో కూడా ఇట్లాంటివి అమలవుతున్నాయని తెలుస్తుంది. కానీ ఇన్స్టాగ్రామ్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇట్లాంటిది ఏది కావట్లేదు. నోటికొచ్చిన బూతులే కాదు, ఏం అప్లోడ్ చేసినా తీసుకుంటుంది అది. దాంట్లో ఎట్లాంటి సమస్య రావట్లేదు. ఇగో ఇప్పుడు ఇట్లా అన్వేష్ మీద కంప్లైంట్ చేసిరు కదా, అట్లా ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రమే చర్యలు తీసుకుంటుంది, లేదంటే రిపోర్ట్లు కొట్టాలి. అట్లా కాకుండా ఆటోమేటిక్ గా కంటెంట్ ని డిటెక్ట్ చేసి అల్గారిథం అయితే నాకు తెలిసినంత వరకు ఇన్స్టాగ్రామ్ లో లేదు. ఉంటే అసలు ఆ బూతులు అసలు ఎట్లా అప్లోడ్ అవుతాయి? యూట్యూబ్ లో ఇట్లాంటిది అప్లోడ్ చేస్తే 2-3 రోజులకే స్ట్రైక్ పడి ఆ వీడియో డిలీట్ అయిపోద్ది ఆటోమేటిక్ గా. అట్లాంటిది మరి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ఇవి విపరీతంగా ముందుకెళ్ళిపోతున్నాయి. ఎవరో ఒకరు రిపోర్ట్ కొడితేనో, బ్లాకులు చేస్తేనో అప్పుడు వాటి హవా తగ్గుతుంది. అంతే తప్ప ఆటోమేటిక్ గా కంటెంట్ అనేది డిలీట్ కావట్లేదు. ఆడపిల్లల దుస్తుల మీద రగడ జరుగుతున్న టైంలో ఈ అన్వేష్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు అతనికి చేటు తెచ్చిపెట్టినాయి. వాస్తవానికి అప్పట్లో అన్వేష్ ఉద్దేశం మంచిదే. అతను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆడపిల్లలు సరైన దుస్తులు వేసుకోకుంటే, అంటే జబ్బలు కనిపించేలా, తొడలు కనిపించేలా, కాళ్ళు కనిపించేలా బట్టలు వేసుకుంటే వాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అంటున్నారు. మరి నిండుగా బట్టలు కప్పుకున్న వాళ్ళ మీద కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి కదా, దానికి మీ సమాధానం ఏంది అనేది అన్వేష్ ఉద్దేశం అక్కడ. కానీ అతను వాడిన లాంగ్వేజ్, దాంట్లోకి హిందూ దేవతల్ని లాక్కు రావడం, వాళ్ళ మీద దరిద్రమైన కామెంట్లు, అదే టైంలో అతను వాడిన భాష బూతు భాష, పరమ బూతు, నీచమైన, వెకిలి, వెగటు తెప్పించే భాషతో తన ఆవేదనంతా వెళ్ళగక్కిండు. దాంతో ఈ పరిస్థితి వచ్చి పడింది. సో నువ్వు చెప్పాలనుకున్న విషయం ఎట్లాంటిదైనా, అది నిజంగా మంచి విషయమేనైనా ఇట్లాంటి గలీజ్ మాటలు, ఇట్లాంటి బూతు మాటలు గనక ముందేస్తే ఇవో రిజల్ట్ ఇట్లానే ఉంటది. అతని డైలాగులు, అతని వెటకారం, దేవతల్ని ఇందులోకి లాగడం, ఇవన్నీ సొసైటీ తీసుకోలేకపోయింది. అంతేకాదు మనోడికి రకరకాల మానసిక రుగ్మతలు ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక్కోసారి విపరీతంగా విర్రవీగుతుంటాడు. నాకు అంత ఇన్కమ్ వస్తుంది, నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది, యూట్యూబ్ మీద 10 లక్షలు వస్తుంది, ఫేస్బుక్ మీద 20 లక్షలు వస్తుంది, నేను ఇప్పటికే 10 కోట్లు సంపాదించిన, 15 కోట్లు సంపాదించిన, నాకు ఇండియాతో పని ఏంది, నేను ఇండియాలో ఉండట్లేదు, ఇక్కడ ఉంటున్నా, వచ్చి ఏం వీక్తారో వీక్కోండి, ఇట్లా సాగుతుంటాయి ఆయన ప్రవచనాలు. ఈ బలుపు ఇట్లుంటే ఈ రోజు ఒక్క ఖాతా పోయింది కదా, మిగతా ఖాతాలన్నీ కూడా పోతాయి ఏదో ఒక రోజు ఇట్లే బలుపు చూయిస్తే. ఇంకోటి ఏంటంటే, ఈ ఖాతాల్లో ఉన్న రెవెన్యూ అంతా కూడా జీరో అవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఇట్లాంటి ప్రవర్తనే నువ్వు ఉన్న దేశంలో అక్కడి జనం మీద కూడా ఇట్లనే చేసినాం అనుకో, వాళ్ళు విత్ ఇన్ డేస్ లో నిన్ను ఇండియాకి డిపోర్ట్ చేస్తారు. ఒక్కసారి గనక నువ్వు ఇండియాకి వస్తే నీ పరిస్థితి ఏందో నువ్వే ఆలోచించుకో. ఇక కుక్కలు చంపిన ఇస్తారు ఇది నీ బతుకు. వాస్తవంగా ఈ అమ్మాయిల దుస్తుల మీద అప్పట్లో రగడ జరుగుతున్నప్పుడు అన్వేష్ చేసిన కామెంట్ల మీద ఒక 2-3 రోజులు పెద్ద దుమారం రేగింది. 2 రోజుల్లో 2 లక్షల మందికి పైగా అన్వేషణ అన్ఫాలో కొట్టిరు. అప్పటికి దగ్గర 1.5 మిలియన్ ఉంటే 1.3 మిలియన్స్కి వచ్చిరు. అంటే 2 లక్షల మంది తగ్గిపోయారు. ఇదంతా 2-3 రోజుల్లోనే జరిగింది. విపరీతంగా రిపోర్ట్లు కొట్టిర్రు, విపరీతంగా అన్ఫాలో చేసిర్రు. కానీ ఇదంతా ఎక్కువ రోజులు జాగలే. విత్ ఇన్ 2 డేస్లో మళ్ళీ అంతా చల్లబడిపోయింది. జనాలు రిపోర్ట్ కొట్టడం మానేసిర్రు, అన్ఫాలో అవ్వడం మానేసిర్రు. మళ్ళా తెల్లారి నుంచి అన్వేష్ పెడుతున్న వీడియోలు చూడడం స్టార్ట్ చేసిర్రు. సో అన్వేష్ ధీమా కూడా అదే,
ఎన్ని తిట్టినా, ఎన్ని రిపోర్ట్లు కొట్టినా, ఎంత అన్ఫాలో కొట్టినా నన్ను చూసేటోళ్ళు నాకు ఉంటారు, అది కంటిన్యూ అవుతుంటది. ఈ ధైర్యమే అతన్ని వీటి దాకా తీసుకొచ్చింది. స్టిల్ ఇప్పటికి కూడా అతని బలుపు తగ్గలేదు. ఆ ఇంకో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఈ వ్యవహారం మీద స్పందిస్తూ సేమ్ మళ్ళా తన నేచురల్ బిహేవియర్ లోనే ఏదో నోటికొచ్చిన మాటలు మాట్లాడి ఒక పోస్ట్ పెట్టిండు. మీరు నన్నేం చేయలేర్రా అనేది ఆయన ఉద్దేశం ఆ పోస్ట్ లో. కానీ అన్వేష్కి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఒక ఇన్స్టాగ్రామ్ ఖాతాని క్లోజ్ చేయించగలిగిన పోలీసులు ఇంకో దాన్ని చేయిస్తారు, ఇంకో 10 అయినా చేయిస్తారు, ఇంకో 100 అయినా చేయిస్తారు. అసలు ఫేస్బుక్, యూట్యూబ్ ఛానల్స్ కూడా ఎత్తేయించడం పెద్ద విషయం ఏం కాదు పోలీసులకి. మెటా, యూట్యూబ్ లాంటి సంస్థలకి భారతదేశం అతిపెద్ద మార్కెట్. ఏదైనా వస్తువుల్ని ప్రమోట్ చేసుకోవడానికి కానీ, డేటా సేకరణ విషయంలో కానీ, ఇట్లా రకరకాలుగా చాలా పెద్ద మార్కెట్ భారత్. అట్లాంటిది నీ ఒక్కడి కోసం ఈ సంస్థలు ఇక్కడ ఉన్న వ్యవస్థలతో గోక్కోవు. అవి వదులుకోవాల్సిన పరిస్థితి వస్తే నిన్ను వదులుకుంటే తప్ప ఈ వ్యవస్థలను వదులుకోవు. సో బీ కేర్ఫుల్. బూతుకు కూడా మంచిగా అందంగా మేకప్ వేసి అది అసలు బూతే అన్నట్టు తెలవకుండా చెప్తే దాన్ని ప్రజలు చెవుల్లో అమృతం పోసినట్టు వింటారు. కానీ అదే మంచిని కూడా బూతుగా చెప్తే ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. అన్వేష్ దగ్గర సమస్య ఇదే. వాస్తవానికి ప్రశ్నిస్తాడు, సమాజంలో జరిగే ప్రతి తప్పుని ప్రశ్నిస్తాడు. కానీ ఆ ప్రశ్నించే టైంలో అతను వాడే లాంగ్వేజ్, అతని నోటి దూల, అతని తల పొగరు, అతని బలుపు, ఇట్లాంటివన్నీ ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంటాయి. అయ్యే అన్వేష్కి చేటు తెచ్చి పెడుతున్నాయి. ఇకనైనా చెప్పాలనుకున్న విషయాన్ని పద్ధతిగా చెప్పు, సహనం కోల్పోకు. నీ నోటి దూలను తీర్చుకోవడానికి ఈ సోషల్ మీడియాని వేదికగా చేసుకో. నేను ఇంకా ఎంత గలీజ్గా మాట్లాడితే అంత ఎక్కువ మంది చూస్తున్నారు అనే అభిప్రాయంలో ఉండకు. నువ్వు చెప్పాలనుకున్న విషయాన్ని మంచి లాంగ్వేజ్ లో పద్ధతిగా చెప్తే, కాకపోతే కొంత వ్యూస్ తగ్గుతాయేమో కానీ మనిషివి మాత్రం ఆగం కాకుండా ఉంటావు. అన్వేష్, ఇకనైనా బీ కేర్ఫుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.